హైదరాబాద్లో ఒక లగ్జరీ అపార్ట్మెంట్. రాత్రి 9:20 ఒక హత్య జరిగింది. చనిపోయింది ఒక వ్యాపారవేత్త. అతను ఉన్న గది లోపల నుంచి లాక్ అయి ఉంది. పోలీసులు వచ్చారు, తలుపు పగలగొట్టారు. లోపల అతను చనిపోయి ఉన్నాడు. గది చాలా నీట్గా ఉంది. ఎలాంటి పోరాటం జరిగిన గుర్తులు లేవు. రాత్రి 8:40కి ఒక వ్యక్తి ఆ గదిలోకి వెళ్ళాడు. 9:05కి అతనే బయటకు వచ్చాడు. అంతే. ఆ తరువాత ఇంకెవరూ లోపలికి రాలేదు. అందుకే పోలీసులకు క్లియర్గా అనిపించింది అతనే హంతకుడు. ఇన్స్పెక్టర్ అర్జున్ ఈ కేసును తీసుకున్నాడు. సీసీటీవీ ఆధారంగా ఆ సస్పెక్ట్ని వెంటనే పట్టుకున్నారు. అతను చాలా కామ్గా చెప్పాడు, నేను హత్య చేయలేదు. నేను బయట వచ్చేసరికి అతను బ్రతికే ఉన్నాడు. పోలీసులు అతని మాటలను పట్టించుకోలేదు. మాకు ప్రూఫ్ ఉంది. కానీ అర్జున్కి మాత్రం డౌట్ వచ్చింది. అతను సీసీటీవీ ఫుటేజ్ని మళ్ళీ చూశాడు. స్లో మోషన్లో 8:40కి ఎంట్రీ, 9:05కి ఎగ్జిట్. అన్నీ క్లియర్గానే ఉన్నాయి. కానీ ఒక్క చిన్న విషయం అతనికి దృష్టికి వచ్చింది. తలుపు హ్యాండిల్ మీద 2 సార్లు రిఫ్లెక్షన్ మారింది. అంటే తలుపు 2 సార్లు తెరుచుకుంది. కానీ సీసీటీవీలో మాత్రం ఒక ఎంట్రీ మాత్రమే కనిపించింది. అర్జున్ షాక్ అయ్యాడు. అతను గది పూర్తిగా సెర్చ్ చేశాడు. బుక్ షెల్ఫ్ వెనకాల ఒక హిడెన్ స్లైడింగ్ ప్యానల్ కనిపించింది. అది ఒక సీక్రెట్ ప్యాసేజ్ పక్కనే ఉన్న ఎంటీ ఫ్లాట్కి కనెక్ట్ అయింది. పక్క ఫ్లాట్కి వెళ్ళి చెక్ చేశారు. లోపల డస్ట్ డిస్టర్బ్ అయింది. అక్కడ ఇంకొక వ్యక్తి దాక్కుని ఉన్నాడు. అతడే అసలు హంతకుడు. మొదటి సస్పెక్ట్ బయటకు వెళ్ళిన తర్వాత ఈ సీక్రెట్ దారిలో వచ్చి హత్య చేశాడు. కెమెరాకి కనిపించలేదు. కేసు సాల్వ్ అయింది. అందరూ అర్జున్ని ప్రశంసించారు. కానీ అర్జున్ మాత్రం ఒక విషయం గమనించాడు. విక్టిమ్ టేబుల్ మీద ఒక గ్లాస్ ఉంది. దానిపై ఉన్న ఫింగర్ ప్రింట్ అర్జున్దే. అతను ఒకసారి ఫ్రీజ్ అయ్యాడు. నేను ఈ గ్లాస్ని టచ్ చేయలేదు. అచానక్ అతనికి ఒక మెమరీ గుర్తుకొచ్చింది. ఈ కేసుకి ముందు అతను ఈ ఫ్లాట్కి ఒకసారి వచ్చాడు. విక్టిమ్తో సీక్రెట్లీ మీట్ అయ్యాడు. వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ కనెక్షన్ ఉంది. కానీ హత్య జరిగిన సమయంలో అతను అక్కడ లేడు. అయినా ఎవిడెన్స్ మాత్రం అతని వైపు చూపిస్తుంది. కొన్ని కేసుల్లో నిజం బయటపడుతుంది, కానీ నిజంగా ఎవరు దోషి అనేది మాత్రం కాదు. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, షాడో స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకి.